హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు ఇడ్లీలోకి రొటీన్గా పల్లీ పచ్చడి కాకుండా పుట్నాలతోని పచ్చడి చేసుకుందాం. సో నేను ఎలా చేస్తానో ఒకసారి చూసేయండి. ఇక్కడ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. దాంట్లో 1 కప్ పుట్నాలు వేసుకున్నాను. దాంట్లో ఒక 3 గ్రీన్ చిల్లీస్, కొద్దిగా కరివేపాకు, 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకుంటున్నాను. కారం మీరు తగ్గట్టు గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో కొద్దిగా మనం రోస్ట్ చేసుకుందాం. మీరు ఆయిల్లో ఫ్రై చేయకుండా అలాగే పుట్నాలు మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. కొద్దిగా నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ పుట్నాలు కొద్దిగా వేగిపోయాయండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీకి వేసుకుందాం. ఎక్కువ మార్చకుండా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీలో నేను ఒక 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. దాంట్లో ఉప్పు తగినంత వేసుకోండి, మీరు పచ్చడికి ఎంత తినాలనుకుంటే. సో ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. కొద్దిగా ఫస్ట్ మిక్సీ పట్టినాక వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. దాంట్లో మిక్చర్ వేసేద్దాం. ఇప్పుడు మీకు ఉప్పు ఈ స్టేజ్లో కొంచెం తక్కువ ఉంటే వేసుకొని టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తంగా ఆయిల్లో పచ్చడిని కలిపేసి, ఇడ్లీ కూడా వేడి రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ సాఫ్ట్ ఇడ్లీస్తోని మనం పచ్చడి సర్వ్ చేసుకుందాం. ఒకసారి పల్లి పచ్చడి కన్నా ఇలా పుట్నాల పచ్చడి చేసుకొని ఇడ్లీ అన్న దోశలకు అయినా సర్వ్ చేయండి. చాలా బాగుంటుంది. కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది పల్లి చట్నీ కంటే. 2 కాంబినేషన్ కూడా చేసుకోవచ్చు. సో టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.